ఈ 100 డేస్ సెలబ్రేషన్స్ అనేది నేను ఇంజనీరింగ్ డేస్లో చూసేవాడిని. లైక్ చాలా రోజుల తర్వాత నేను ప్రొడ్యూస్ చేసిన ఫిలిం 100 డేస్ సక్సెస్ఫుల్గా ఆడిందంటే దానికి కారణం ఆడియన్స్. సో దిస్ మేజర్ సక్సెస్ గోస్ టు ఆడియన్స్. ద రిసెప్షన్ యూ గేవ్ ఆల్ దీస్ 100 డేస్ ఈజ్ మార్వలస్. సో మూవీలో గెటప్ సీన్ గారు డైలాగ్ అన్నట్టు ఇది ఎక్కడి మాస్ రామావా అన్నట్టు, ఇది ఎక్కడి రెస్పాన్స్ రామావా అన్నట్టున్నది మీది 100 డేస్. సో ఐ థింక్ ఈ సమ్మర్ వీఆర్ కమింగ్ విత్ 3D వర్షన్. ఐ థింక్ ఇదే రెస్పాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను మీ నుంచి. కమింగ్ టు ద క్యాస్ట్, ఇందులో నటించిన మా హీరో తేజ సజ్జ గారు. సో ఆయన 3 years సపోర్ట్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత దూరం వచ్చేది కాదు. 100% ఏ రోజు డేట్ కావాలన్నా 3 yearsలో ఆయన కంప్లీట్ 3 years సపోర్ట్ ఉండి ఇంత దూరం తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ తేజ. ఇక్కడ మా లీడ్ యాక్ట్రెసెస్ అమృత గారు, వరలక్ష్మి గారు లేరు, బట్ స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ సముద్రకని గారు సార్, మీ రోల్ ఐ థింక్ ఆడియన్స్ చెప్తున్నారు రెస్పాన్స్ ఈరోజు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ టేకింగ్ దిస్ రోల్ అండ్ డూయింగ్ ద జస్టిస్. ఐ మీన్ ఇట్స్ మార్వలస్. థ్యాంక్ యూ. అండ్ అదర్ యాక్టర్స్ గెటప్ సీన్ గారికి థ్యాంక్ యూ అండి ఫర్ ద స్పెషల్ రోల్. అండ్ ఫైనల్లీ ప్రశాంత్. సో వాట్ ఎవర్ వీ బిలీవ్డ్ దీస్ 3 years that I think we achieved it with the audience success. Hope we do the upcoming projects also the same way. I expect the same response from you guys for our future projects. Thank you. ఈ రోజుల్లో ఒక సినిమా తీయడము, అది సక్సెస్ అవ్వడము, హనుమాన్ లాంటి సినిమా ఒక 100 days అది మా ప్రొడక్షన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్లో రావడం నిజంగానే గర్వంగా ఉంది. మీ సపోర్ట్, మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు యాక్చువల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నిరంజన్. ఐ నెవర్ సెడ్ దట్. ఇప్పటి వరకు మా ఆయనకి చాలా గొప్ప పని చేసావు అనేది చెప్పలేదండి. ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను, చాలా కష్టపడ్డాడు పాపం ఈ సినిమా కోసం. ఒక 2 years May 22nd రిలీజ్ అనుకున్నంత వరకు నేను కూడా ఏం అనలేదు. సరే చేస్తున్నావు కదా, చేసుకో సినిమా చేసేసుకో, నీ ప్యాషన్. తను ఏంటంటే పెద్ద ఐటీ కంపెనీస్, మంచి యుఎస్ లైఫ్ వదిలేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని అనుకున్నప్పుడు మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఉన్న పైసలన్నీ తగిలేస్తావా ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీలోకి అని ఫ్యామిలీ అన్నారు. అందులో నేను ఉన్నాను. May 22nd రిలీజ్ అన్నంత వరకు కొంచెం అందరం ధైర్యంగానే ఉన్నాం. ఎప్పుడైతే పోస్ట్పోన్ అయ్యింది రిలీజ్ సంక్రాంతికి అన్నప్పటి నుంచి పాపం నిరంజన్కి ఫ్యామిలీ ప్రెషర్ కూడా చాలా ఎక్కువైంది. అంత ప్రెషర్లో తట్టుకొని సినిమాకి హనుమాన్ని నమ్మి, టీమ్ని నమ్మి, ఒక్కరోజు కూడా వెనకడుగు వేయకుండా ఈ సినిమా ఈరోజు 100 days చేసుకుంటున్నలాగా రిలీజ్ చేయడానికి కూడా నిరంజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ asset for this movie. I still feel so proud of you and I want to see more achievements from you with this like this. Thank you so much. And నిరంజన్ పెట్టుకున్న నమ్మకాన్ని ప్రశాంత్ పెంచారే కానీ ఎక్కడా తగ్గించలేదు. రాముడికి హనుమంతుడిలా ఎప్పుడూ ఉంటారు అని అనుకుంటున్నాను. అండ్ మా సూపర్ హీరో నౌ హీస్ బికమ్ సూపర్ యోధా. సో he'll be coming up with so much more content like this అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ మిరాయి. ఈ 100 రోజుల విజయం మళ్ళీ ఈ జనరేషన్లో కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ కావాలి. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వచ్చే సినిమాలన్నీ మీరు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.